Yeah, welcome, Amma. Good evening, sir. Good evening. Uh, Today is a great day for all those who want to learn how to transform your 800 250 word essay into 800 essay. అది చదువుంటావు నువ్వు కూడా Okay. మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్ చేయి. ఇప్పుడు క్వశ్చన్ నేను డిజైన్ చేసి ఇస్తాను. ఇప్పుడు ఇచ్చినవి కాకుండా అదర్ వేలో. Yes, sir. ఇప్పుడు 250 ఆన్సర్ కూడా బాగా రాసావు. అంటే క్లారిటీ అంతా ఉంది. ప్రజెంటేషన్లో ఎలా ఉంది అనేది ఒకటి చూద్దాము. అదొకటి. నెక్స్ట్ ఈ జనరల్ ఎస్సేలో గా మార్చినప్పుడు, అంటే దేర్ ఆర్ మెనీ ఎస్ఏస్ ఇన్ జనరల్ స్టడీస్. ఐ థింక్ సెక్షన్ 1 సెక్షన్ 2లో పర్టికులర్గా చాలా మనకి జనరల్ ఎస్ఏలో కూడా వచ్చే థీమ్స్ ఉంటాయి. అదే Yes, sir. థీమ్ని మనం 250 వర్డ్స్ చేస్తాము. అండ్ 800 వర్డ్స్ కూడా మార్చడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ వాంట్ టు ట్రైన్ మై స్టూడెంట్స్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ ద ఎగ్జామ్. Yes, అందుకోసం sir. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఏంటంటే ఒక 250కే మీరు చదివారు, ఎస్ఏకి చదవలేదు అనుకుందాం. అలాంటి దాన్ని ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి, స్ట్రక్చరల్గా ఏ మార్పులు తీసుకురావాలి, కాన్సెప్చువల్గా ఏం తీసుకురావాలి, స్ట్రాటజీలో ఏం తీసుకురావాలి, వాట్ కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్ మనం ఎక్స్పోజ్ చేయాలి. అందుకనే మనం ఇదే క్వశ్చన్ని 5 వెరైటీస్కి ఇస్తే ఎలా కూడా మనం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ నాకు కూడా అంటే ఈవెన్ దో ఐ జనరేటెడ్, ఐ అండర్స్టాండ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. Yes. డైమెన్షన్స్, డిస్క్రిప్షన్. అంటే ఇప్పుడు మనకి అడుక్కునేవాడు కారు కూరలు అంట, చదివేవాడికి 2 3 చదవగలడు. వీఆర్ వీఆర్ క్యాచింగ్ హండ్రెడ్స్ ఆఫ్ సోర్సెస్ ఇన్ మినిట్స్ అండ్ గెట్టింగ్ దట్. అంటే నాకేమనిపిస్తుందంటే ఇమీడియట్ చేంజ్. ఇప్పటి వరకు గ్రూప్ 1 మెయిన్స్లో యావరేజ్ మార్కులు టాపర్స్ కూడా 90 మార్క్స్ పర్ పేపర్. ఇది భవిష్యత్తులో 90 కాదు 110 అనే నమ్మకం నాకు కలుగుతుంది ఇది చూస్తుంటే. అంటే నేను ఇలాంటి మనం చేయగలమని నేను ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు కళ్ళతో చూస్తుంటే అంటే అది దొరకదన్నమాట. ఇట్స్ హ్యూమన్లీ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇన్ని బుక్స్ నుంచి మన ఎడిటోరియల్స్ అన్నీ లాగేసాం. ఎన్ని ఎన్ని ఎడిటోరియల్స్ మన ఎంత టైం పడి చదివితే. సో ఇట్స్ వెరీ హ్యూజ్ వర్క్. సో అయితే Yes, మన sir. అడ్వాంటేజ్ వాడుకుంటున్నాం ఇప్పుడు. అంటే అక్యురసీ లెవెల్స్ పెరిగిపోయి ఎలా ఇచ్చినా రాసే కంటెంట్ మన దగ్గరకు వచ్చేసింది. వాడు ఎలా ఇచ్చుకొని మన ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, మగధర్లో డైలాగ్, ఒక్కడిని కాదు 100 మంది పంపుకొని నేను రెడీ అయిన టైప్లో Yes, sir. మనందరం రెడీ. ఈ ఎస్ఏ అలా ఉంది, అందుకే అలా అనిపించింది. జస్ట్ మీరు చూస్తే కనుక నాకు చాలా ఆనందంగా అనిపించింది. పర్టికులర్లీ ఇంత బాగా చేయగలమా మనం అని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ వీఆర్ ఏబుల్ టు డూ నౌ. అంటే ఐడియా ఉండొచ్చు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అది. నౌ ఫస్ట్ టైం ఐ థింక్ ఎవరు ఇంకా ఇంత ఫాస్ట్గా మనంత అడ్వాన్స్డ్గా ఎవరు లేరేమో అనుకుంటున్నాను ఇన్ ఎక్స్ట్రాక్టింగ్ Yes. అండ్ యూటిలైజింగ్ అవర్ ఏఐ టూల్స్ ఆర్ లైక్ దట్. చాలా అంటే నాకు ఏమనిపిస్తుందంటే భవిష్యత్తులో ఎలక్షన్ ఎగ్జామ్ ఎంటైర్ సిస్టమే మార్చాలి. ఎందుకంటే ఐఎమ్ రెడీ హియర్ టు ప్రిడిక్ట్ 50% ఆఫ్ క్వశ్చన్ ఇన్ ఏ ఎగ్జామ్లో ఇచ్చేస్తాను నేను. ఆ కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. 50% అందరూ అంతా Yes. ఇవ్వలేము. సో భవిష్యత్తులో త్వరగా మార్చేస్తారేమో, మీరు అందరూ త్వరగా బెనిఫిట్ పొందండి అని కోరుతున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ మార్చి తీరాలి, లేకపోతే అది ఎగ్జామే కాదు. బికాజ్ వీఆర్ పేపర్ లీక్ వితౌట్ లీగల్ కాంప్లికేషన్స్. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ పేపర్ లీక్. Yes, sir. In the near future, I think there will be huge changes in the pattern and conduct and structure of examinations. లేకపోతే కష్టం. ఎగ్జామినేషన్ ఏంటంటే మనకు తెలియకూడదు కదా, తెలిసిపోతున్నాయి ఇప్పుడు. ఎనీథింగ్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్. అంటే Yes, sir. అందరూ ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయినా Yes, sir. కొందరు అనుభవం ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, అందరూ చేయలేకపోతారు ఏ ద్వారా కూడా. ముఖ్యంగా అంటే అది అందరికి ఈజీ కాదు, మనం చేయగలుగుతున్నాము విత్ రెడీమేడ్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. వంట అందరూ ఆ ఉప్పు కారంతోనే చేస్తారు, కానీ అందరు వంటలు ఒక రకంగా ఉండవు, ఒక టేస్ట్ కూడా ఒక రకంగా ఉండదు. సో దట్స్ ద డిఫరెన్స్ Sir, బిట్వీన్. నాకు ఒక చిన్న Yes, sir. I just want a small help, sir. Like, ఈ 30 days ni we said we have to plan for AP accordingly, AP history, geography, and economy. Like,
because from August 15th, I think we have to get into prelims mode, good sir. So can you please craft a schedule or a schedule and mock tests Yeah. accordingly for these 30 days? Casey, Yeah, can you 30 please daysకి send me, ఆల్రెడీ sir, so that ఇస్తాను. 30 డేస్కి నేను ఆలోచిస్తున్నాను. మనకి ఎన్ని రోజులు ఉంటాయి? 4 వీక్స్ ఉంటాయి. 4 వీక్స్లో 4 సబ్జెక్ట్స్ సండేస్ పెట్టుకున్నా సరిపోద్ది. అంటే యూ నీడ్ నాట్ చేంజ్ యువర్ ప్లాన్ డ్రాస్టికల్లీ, బట్ యూ కెన్ స్పేర్ ఆఫ్ టైమ్ అండ్ యూ కెన్ రెడీ ఫర్ దిస్ ఏపీ ఇష్యూస్, పర్టికులర్లీ ఫర్ దోస్ లైక్ యూ. సివిల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్తో రాసే వాళ్ళందరికీ ఏపీ ఉంటుంది కాబట్టి నేను రేపే ఇస్తానమ్మా షెడ్యూలు. ఐ థింక్ సండే పెట్టేసుకుని సరిపోతుంది కదా అనిపిస్తుంది. 4 వీక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ పొలిటీ అనేది అంత డీటెయిల్గా ఉండదు, బట్ ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ జనరల్ ఎస్సే, ఈవెన్ ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఆల్రెడీ నేను స్టడీ చేస్తాను ఈ సిలబస్ని. ఈవెన్ సార్ సైన్స్ గ్రూప్ టెక్నాలజీ 2 కూడా. కి కూడా ఇవి ప్రిపేర్ అవుతే సరిపోతుందా సార్? ఏదమ్మా? గ్రూప్ 2 కి కూడా ఇది ప్రిపేర్ అవుతే సరిపోతుందా సార్? ఏది ఇప్పుడు చదువుతుందా? ఎందుకు సరిపోదమ్మా? నువ్వు ఆర్ ఇంకా చెప్పాలంటే ఎగ్జామినర్ కెపాసిటీ నువ్వు పరీక్షిస్తున్నట్టు ఉంటుంది ఈ మోడల్ ఆన్సర్ చదివితే. ఎందుకని? ఈ రోజు ఉన్న లేటెస్ట్ పాయింట్ కూడా అందులో ఉంటుంది. మనకు తెలుసు కదా, ఇప్పుడు గ్రూప్స్లో, Yes, sir. ఈవెన్ సివిల్స్లో మోర్ దెన్ 50% ఆఫ్ క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ విత్ కరెంట్ మిక్స్ ఆర్ విత్ కరెంట్ నేచర్. అలాంటప్పుడు ఎందుకు పనికిరావమ్మా? సింప్లీ Yes. లాజికల్. దిస్ ఈజ్ సరిపోవడం కాదు. నేను చెప్తున్నాను చాలామందికి, కొద్దిగా మెయిన్స్ ఆన్సర్లు చదివిన తర్వాత ప్రిలిమ్స్ చదవాలి. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇది చక్కగా అర్థమవుతుంది, కథలా ఉంటుంది, మీనింగ్స్ ఉంటాయి, ఎక్కువ డేటా ఉండదు. ఆ తర్వాత ఇదే టాపిక్ సంబంధించి ఇంకా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇంకా డెప్త్కి లేకపోతే డేటాబేస్లో ఎక్కువ చదువుతాం, ఎక్కువ పాయింట్స్ చదువుతాం, కాన్సెప్ట్ సేమే. అవును సార్. సో అది ఈజీగా గుర్తుంటుందట. ముందు మెయిన్స్ చదివితే, మైన్స్తో చదివి వాటిని అర్థం చేసుకుంటే మీకు ప్రిలిమ్స్ కేక్ వాక్. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్న డిఫికల్టీ ఏంటంటే ఎక్స్టెన్సివ్ చదవాలి, మెయిన్స్ ఇంటెన్సివ్, రైట్? Yes. సో ప్రిలిమ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అంటే డిసడ్వాంటేజ్ అంటే ఎక్స్టెన్సివ్ చదవాలి. అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పనే లేదు. అక్కడ ఆబ్జెక్టివ్ ఉంటాయి, మనం మైండ్ అప్లై చేసుకొని అనలిటికల్గా ప్రాక్టీస్ చేసుకుంటే కూడా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం చేయొచ్చు. సో లెట్స్ కమ్ టు అవర్ పాయింట్. ఈరోజు గ్రేట్ డే ఫర్ ఆల్ దోస్ ఆస్పిరెంట్స్ ఆఫ్ గ్రూప్ 1 ఆర్ సివిల్ సర్వీసెస్. హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఏ 250 word ఎస్సే ఇంటూ ఏ జనరల్ ఎస్సే. నాకు చదువుతుంటే కూడా చాలా ఆనందంగా అనిపించింది. అది చూస్తే కనుక మీకు చాలా మేలు చేస్తుంది. అసలు యాక్చువల్గా మన ఎస్సే కూడా చాలా క్వాలిటీ ఉంది, ఈవెన్ 250 words కూడా. నేను మళ్ళీ ఇది చదువుతుంటే నాకు అసలు ఎలాబరేషన్ టెక్నిక్స్ వస్తే ఇదే 250 wordsతో కూడా మనం అద్భుతంగా రాయొచ్చు అనిపించింది. ఎందుకంటే ఎలాబరేషన్ తప్ప అవును సార్. పెద్దగా స్ట్రక్చరల్ చేంజ్ కూడా ఏం లేదు, దాన్నే మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఏది డిఫరెంట్ డైమెన్షన్స్ తీసి విత్ అవర్ సేమ్ Yes. క్వశ్చన్ డైమెన్షన్స్ బట్టి, ఫోకస్ బట్టి, ఎక్కడ ఎక్కువ ఎలాబరేట్ చేసుకోవాలనే దాన్ని కూడా ఫోకస్ బట్టి ఎక్కువ డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. అంటే 250 wordsని కూడా నువ్వు ఎగ్జామ్ హాల్లో వితౌట్ ప్రిపేరింగ్ ఫర్ అన్నట్టుగా చేసుకోవచ్చు. సో కొన్ని అడిషన్స్ ఉన్నాయి ఎలాబరేట్ చేసే ప్రాసెస్లో, మనం చెప్పుకుందాము. కాకపోతే నీ ఎస్ఏ లాస్ట్ టైం కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి కదా, 7.5 కదా. Yes, sir. ఇంట్రడక్షన్ని తగ్గించేస్తున్నావు, ప్లస్ 250 words రాయాలి. అసలు 250 words నువ్వు 20 words రాసావు. ఇంత అక్యురసీ ఎప్పుడు ఉందమ్మా చెప్పడానికి? ఐ ఫీల్ ఇట్స్ ఏ వాండర్. వాట్ వీఆర్ డూయింగ్ అన్వీలింగ్ ఈస్ ఏ వాండర్. ఐఎమ్ ఏబుల్ టు టెల్ యూ బికాస్ హౌ కెన్ ఐ మెజర్ ఆల్ ద వర్డ్స్, హౌ మెనీ యూ రోట్. సో నౌ అంత అక్యురసీ పెరిగింది, ఆన్సర్లో పెరిగింది, క్వాలిటీలో పెరిగింది, ఎవల్యూషన్లో పెరిగింది, కంటెంట్లో పెరిగింది. వై యూ మిస్? నాట్ లెస్ దాన్ 8 విల్ కమ్ ఆటోమేటిక్లీ. వచ్చి తీరుతాయి. నా స్టూడెంట్స్కి అయితే వచ్చుతాయని నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఇందులో ఇక్కడ ఒకటి చూడు, ఒక ఇంట్రడక్షన్ చూశాను. ఇది ఇంట్రడక్షన్లో ఒక మెయిన్ మీనింగ్ కంపల్సరీ రాయాలి. అక్కడైతే సెపరేట్గా సబ్-హెడింగ్ ఎట్ రాసినా పర్వాలే. టర్మ్స్ని అన్ని టర్మ్స్ అవసరం లేదు. 1 nation 1 election అనేది బేసిక్ కాదు.
అక్కడ రాయలే, చాలా పాయింట్స్ రాసావు కానీ అది మిస్ అయ్యావు. అది అంటే వాడికి తెలుసులే అనుకోకూడదు నువ్వు. వాడికి తెలుసు కాదు, నీకు పరీక్ష అది, వాడికి కాదు. నాకు నీకు తెలుసు అని ప్రూఫ్ Yes. ఉండాలి అంతే. సో అది చాలా బాగా ఇచ్చారు. మనం ఎస్ఏలో కూడా చాలా ఈజీగా సింపుల్గా, నేను ఇంత తక్కువ వర్డ్స్లో ఇంత పెద్ద మీనింగ్ చేయొచ్చు అని నాకు నిజంగా ఇంట్రడక్షన్ చూస్తే నాకు చాలా, ఐ ఫీల్ సో ఫాండ్ ఆఫ్ ఇట్. అండ్ రిఫర్స్ టు ఇట్స్, ఎంత సింపుల్గా ఉంది చూడు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిఫర్స్ టు సింక్రనైజింగ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ సైమిల్టేనియస్. అయిపోయింది, సింగిల్ సెంటెన్స్, లాట్. ఎంత బాగుందో ఇట్లాంటి వాడిది ఏమవుతుందంటే షార్ట్ని ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ప్రెసి ఇది 250 వర్డ్స్ కాబట్టి ఇలానే ఉండాలి Yes. మొత్తం. అంటే నేనేమంటానంటే రిఫ్లెక్ట్ అవ్వాలి అన్నా. మన క్వశ్చన్ వర్డ్స్ అన్ని కాకపోతే కొన్ని బ్రీఫ్గానే, ఇప్పుడు వీటి యొక్క మెరిట్స్ వీళ్ళు లెటర్స్ డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనుకుంటూ నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇంట్రడక్షన్లో వేస్ట్గా అవసరం లేదు. అది క్వశ్చన్ పార్ట్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. Yes. క్రిటికల్లీ ఎగ్జామిన్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, దానికి సబ్ రావాలి. ఫెడరల్ ఇంప్లికేషన్స్, ఫెడరల్ ఇంప్లికేషన్ అవసరం లేదు ఎందుకంటే మెరిట్స్ డిమెరిట్స్లో భాగం అయిపోతాయి అవి, మెరిట్స్ డిమెరిట్స్లో భాగంగా చేసేవచ్చు. సో ఇక్కడ క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంది బ్యాలెన్స్? వన్ నేషన్ వన్ ఎలక్షన్ సపోర్ట్ చేయాలా, అపోజ్ చేయాలా? ఇక్కడ క్రిటికల్గా అడుగుతున్నాడంటే దెర్ ఈస్ సంథింగ్ Negative. నాట్ నెగిటివ్, వాట్ వీ కెన్ సే ఇస్ చాలా తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్పడం అనమాట. ఇంకా Okay. పై పైన తెలుస్తుందన్న కన్నా ఇట్స్ ఎ బిగ్ డెసిషన్, ఇట్స్ ఎ బిగ్ చేంజ్. అంతకుముందు నేను నీకోసం ఆ రోజు కనెక్ట్ అవ్వలేకపోయాను చాలా. అదేదో ఐ థింక్ లాస్ట్ టైం కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ మనం ఎలక్షన్స్కి డెమోక్రసీకి ఏది ది ఎసెన్స్ అంటే కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ అండ్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. లైఫ్ మొత్తం ఫ్రీ అండ్ ఫెయిర్లో ఉంది. ఫ్రీ ఫెయిర్ ఎవరికి? పొలిటికల్ పార్టీలకి, లీడర్స్కి కాదు, ఫర్ పబ్లిక్. Democracy. వాళ్ళకి ఇంత అవకాశం, డౌట్ వచ్చే అవకాశం కూడా ఇవ్వకూడదు. ఉందనుకో అది ఆపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో బోత్ బ్యాలెట్ సిస్టమ్, ఓటర్ మిషన్స్ రెండు ఆప్షన్ ఇచ్చారు. మీ ఇష్టం ఎలా అయితే అలా ఓటేసుకోవచ్చు. ఎందుకు? అక్కడ మిషన్లు పెట్టవచ్చు, వాళ్ళకి ఏం భయమా లేకపోతే లేదా టెక్నాలజీ? ఎందుకు? దిస్ ఇస్ ద Tampering రీజన్ by వై there shall be no even a layer of doubt shall be given in conduct of elections. దీన్ని నేను చిన్న మంచి ఎక్స్పెరిమెంట్ చేశాను మన ఛానల్లో, మీరు చూసారో లేదో, చూసారా? యూట్యూబ్ ఛానల్లో Yes. ఒక పోల్ కండక్ట్ చేశాను. మీకు అవకాశం ఇస్తే బ్యాలెట్ బాక్స్తో ఓటేస్తారా మిషన్తో అంటే 70% బ్యాలెట్ బాక్స్ అని ఇచ్చాను. వాట్ డస్ ఇట్ మీన్? అంటే మన స్టూడెంట్స్ అందరూ 30 లోపు ఉంటారు ఎక్కువ మన ఛానల్లో, బట్ వాళ్ళు కూడా ఇంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నారని ఆనందపడ్డాను నేను ఆ పోల్ చూసిన తర్వాత. కోర్స్ ఎక్కువ వాళ్ళు అందరూ దానికి వేస్తున్నారు, కొన్ని వేసి క్లిక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే 10 రాగానే మొత్తం పర్సంటేజ్ డివైడ్ అయిపోతాయి ఓటింగ్లో. వాట్ ఎవర్ ఇట్ మేబీ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ నా. మెనీ అదర్స్ ఆర్ యాక్సెప్టింగ్ అంటే అది యాక్సెప్ట్ చేసినట్టే కదా. 30% ఓటర్ మిషన్ అంటే దెర్ ఇస్ అ డౌట్ కదా. Yes, sir. There's a doubt of EVM tampering. ఎగ్జాక్ట్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఈ కాంటెక్స్లో. అసలు అవకాశం కల్పించుకోదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇట్ మస్ట్ బి ఫ్రీ అండ్ ఫెయిర్. ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో లేవు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉన్నటువంటి వర్డ్స్ అనమాట. సో అలాగే ఇది ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. ఇక్కడ ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటాం అంటే అది ఇక్కడ కూడా అలాంటిదే. డెమోక్రసీ ఏమని డిస్క్రైబ్ చేశారు? మన ఇండియన్ డెమోక్రసీని ఏమని డిస్క్రైబ్ చేశారు ప్రియాంబుల్లో? We, the people of India, having solemnly resolved to Solemnly constitute India into socialist, sovereign, social, sovereign, secular, socialist, democratic democratic republic. అది అక్కడతో ఆగిపోకూడదు, అక్కడే ఉంది అసలు. and to promote among them all liberty, We are giving this constitution to expression, ourselves. That means the root, the source of power to Indian constitution is people. అసలు అక్కడే ఉంది. ఇది కోట్ చేస్తూ మీరు రాయాలి ఇలాంటివి.
ఇలాంటి ఇప్పుడు రాసినా డెమోక్రసీని టచ్ చేసేవి కానీ మన వ్యవస్థను టచ్ చేసేవి రాసినప్పుడు ఇంక మీకు తిరిగే ఉండదు దానికి ఆ ఎస్ఐకి ఇంకోడు ఆ, అలా వస్తాయి అన్నమాట మార్కులు. ఆ, మీకు బాగా ఇంకొకటి ఏంటంటే సీక్వెన్స్ బాగానే చేశారు. యాజ్ వెల్ సీక్వెన్స్ స్ట్రక్చర్ అంతా బాగానే వచ్చేసింది మీ దాంట్లో. అక్కడ మీనింగ్ ఎప్పుడు మర్చిపోద్ది. ఇదే ఇప్పుడు మర్చిపోవడం మీకు మంచిదే, ఇంకా భవిష్యత్తులో మర్చిపోరు. సింపుల్ మీనింగ్ వాట్ ఈస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఖచ్చితంగా ఉండాలి. నాకు పెద్దగా మిగతా అన్ని వాడే పిన్తో కోడికట్లు అన్ని లెక్క పెడతాడు కాబట్టి మిషన్ నేనేం చేయలేను, కానీ అన్ని పట్టేస్తుంది. అన్ని పాయింట్లు రాయాల్సిన అవసరం లేదు. రెండు ఆర్టికల్ మిస్ అయితే ఏం కాదు. కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీని ఇక్కడ రెండు రకాల ఉంది. ఒకటి ఏంటంటే రాటిఫికేషన్ బై అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ స్టేట్స్. మనకి 39 స్టేట్స్ ఉన్నాయి. హౌ మెనీ ఆర్ అంటే ఖచ్చితంగా అక్కడ కూడా విన్ అయిపోద్ది. నిన్న జేపీసీ కూడా అప్రూవ్ చేసింది, జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ఈ బిల్ని ఎస్ సార్. 129. ఎస్ సార్. అవును సార్, సో జాయింట్ ఇంకా పార్లమెంట్. చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా వచ్చినాయి. నేను ఈ మధ్యన కరెంట్ అఫైర్స్లో చూసాను. మీకు కరెంట్ అఫైర్స్ రేపు ఇస్తాను. అన్ని లాస్ట్ 6 months తీస్తాను. యూ కెన్ రీడ్ ఇట్ ఫర్ ప్రిలిమ్స్. చాలా బాగా చేసాం అది కూడా. అంటే నాకు ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిపోతుంటే చాలా బాగా, అంటే సిలబస్ ఏముందో అదే ఇస్తాం. గ్రూప్ 1 ఎస్. గ్రూప్ 2 సిలబస్ ఏముందో అవే ఇస్తాం. అలానే డిజైన్ చేశాను, అలాగనే ఎక్స్ట్రాక్ట్ చేశాను. చూడండి మీకు బాగా ఉపయోగపడుతుంది అది కూడా కరెంట్ అఫైర్స్. సో ఇకపోతే అన్ని పాయింట్స్ రావాల్సిన అవసరం ఏం లేదు. మెయిన్ ఆ భావం పడితే సరిపోతుంది, బాగానే ఉంది. కోవింద్ కమిటీ మెరిట్స్ ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ క్రిటికల్గా అంటే ప్రోస్ అండ్ కాన్స్ రాసుకోవడం అది అందరికీ ఇంచుమించుగా తెలిసిందే. కానీ ప్రోస్ అండ్ కాన్స్ రాసిన ప్రాస్ రాయాలా కాన్స్ రాయాలా, ఎగెనెస్ట్ రాయాలా ఫేవర్ రాయాలా అంటే డెఫినెట్లీ ఎగెనెస్టే. బికాస్ ఇట్ అండర్మైన్స్ ది మైనర్స్ ఎవరు, యూనియన్ చక్కగా అంబేద్కర్ వర్డ్స్లోనే ఉంది. ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్ మస్ట్ బ్యాలెన్స్ యూనిటీ విత్ డైవర్సిటీ. డైవర్సిటీని ఎలిమినేట్ చేయొద్దనే చెప్తున్నారు ఇక్కడ. డైవర్సిటీ అంటే ఏంటి? స్మాల్ ఎలిమెంట్స్, సెంటర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బిగ్ ఎలిమెంట్. వీక్ పీపుల్ని మనం డిక్టేట్ చేస్తున్నట్లు, అది ఇంపోజ్ చేస్తున్నట్టు అలా ఉండకు. మన దాంట్లోనే ఉంది పొలిటికల్ కన్సెన్సస్ రావాలి. పొలిటికల్ కన్సెన్స్ అంటే నాకు 50% ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఉన్న రూలింగ్ స్టేట్ చూసుకుంటే కనుక. హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ అన్నాడు కదా, 36 స్టేట్స్ ఉన్నాయి. అందులో ఎన్ని ఉన్నాయి ఎస్. అపోజిషన్కి? అన్ని 10 కూడా 10-15 ఉన్నాయి. మనం ఒకసారి అది కూడా తెలుసుకొని రాస్తే బెటర్. కాబట్టి ఈవెన్ రాటిఫికేషన్ కూడా అయితే నెక్స్ట్ టెస్ట్ ఎక్కడ వస్తుందంటే కోర్టుకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఇది సుప్రీంకోర్టుకి మళ్ళీ కేసు వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు అవన్నీ వస్తాయి. ఎస్ఆర్ బొమ్మేకర్స్, సర్కార్ కమిషన్ రికమెండేషన్స్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ థియరీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. మన మంచి కూడా కమిషన్. ఈవెన్ ఇట్ షుడ్ బి బిఫోర్ ఎనాక్టింగ్ a president can seek Supreme Court opinion even before it goes into a legal litigation. అండ్ ఇంకా పెద్ద ఆప్షన్ ఏముందంటే అలా వాళ్ళు కావాలంటే వాట్ ఈస్ కాల్డ్ ప్లెబిసైట్ రిఫరెండం పెట్టుకోవచ్చు. అది అలా ఎస్. రిఫరెండం అనేది బిగ్గెస్ట్ ఇష్యూ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే వెయ్యింగ్ ఏంటంటే ఆఖరి మనం ఇచ్చుకునేటప్పుడు ఇక్కడ సార్ ఇప్పటి వరకు కాస్ట్ మన సేవింగ్ చూడాలా, ఇండియాలో డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ స్ట్రాంగర్ లెవెల్కి వెళ్ళాలని చూడాలా అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా డెమోక్రసీకే ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ యాడ్సిస్తో కొలిచేది కాదు. ఎస్. అది ఫైనాన్షియల్గా కొలిచే వాల్యూ కాదు. అది నాకు ఎంత సేవ్ అవుతుంది కాబట్టి జీడిపి ఎంతో ఇవన్నీ కరెక్ట్ కాదు. అది అక్కడ యాసిడ్ టెస్ట్ అంటే పబ్లిక్ ఒపీనియన్ ఏముంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కింద పోల్ పెడితేనే గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వచ్చినట్టుగా ఇదంతా మిషనరీ ఓటర్ మిషన్ వాడుతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు మన పిల్లలు? 70% దే వాంట్ బ్యాలెట్. అంటే ఇప్పుడు ఆ జంజీ అనుకున్నాం, వాళ్ళు ఏం నెగిటివ్గా లేరు కదా. ఓల్డ్ బ్యాలెట్ బెటర్, నేను నమ్మగలను దాన్ని అని చెప్పడానికే కదా 70% వచ్చింది. సో డౌట్కి అవకాశం ఇవ్వకూడదు డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది. అదే మన దేశ డెమోక్రటిక్ స్టేట్కి ఫౌండేషన్ అవుతుంది, భవిష్యత్తు కూడా మంచి ఫౌండేషన్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు పవర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి, ఏదైనా చేయగలదు. అలాంటి సిచ్యుయేషన్లో ఇక్కడ పొలిటికల్ కన్సెన్స్ తేవాలి ఫస్ట్. మనం అది కంక్లూడ్ చేస్తే ఎవరు తప్పనరు. కోవింద్ కమిటీలో కూడా అన్నాడు, కానీ ఎక్కడ లేదు కదా పొలిటికల్ కన్సెన్స్ లేదు. కన్సెన్స్ అంటే ఇక్కడ నువ్వు తూకం వేయలేవు. నాకు ఉంది 50 స్టేట్స్,
నాకు 20 స్టేట్స్ నా వైపే చేసినాయి అంటే ఐ డస్ క్వాలిఫై కాదు, క్వాలిటేటివ్ ఆర్గ్యుమెంట్ కాదు అది. అసలు Yes, డౌట్ ఉండకూడదు. పొలిటికల్గా చెప్తున్నారా అని మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఆ స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి, ఎందుకు చేస్తున్నాయి, వాళ్ళు రిటర్న్ ఇమ్మని ఇస్తారు, ఎందుకు చేస్తున్నాయి. ఈవెన్ మనం కూడా అనాలిసిస్ చేసినప్పుడు అక్కడ టెన్యూర్లు కట్ అయిపోతాయి, మళ్ళీ మధ్యలో మిడ్ టర్మ్ కూడా రావచ్చు, డిజల్యూషన్ కూడా కావచ్చు. అది ఆపలేరు కదా, సైమిల్టేనియస్ పెడతారమ్మా. పెట్టిన తర్వాత కొన్ని స్టేట్స్లో అప్పుడు కోయలేషన్ ఉండొచ్చు, అది అవును కొలాప్స్ సార్, అవ్వచ్చు. కొలాప్స్ అవ్వచ్చు. అప్పుడు Yes, ఏం sir. చేస్తారు, అప్పుడైనా మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి కదా. అంటే ఇలా కాంక్రీట్ లా కట్ చేసి ఇలా డిజైన్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది డెమోక్రసీ అని చెప్పడం కుదరదు. డైవర్సిటీని యాక్సెప్ట్ చేయాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. అంతా కాకపోయినా కొంతైనా ఈ ఫైనాన్షియల్ ఆర్గ్యుమెంట్ అనేది పెద్దగా నిలబడదు. అంటే ఫైనల్ కంక్లూజన్లో ముందు అన్నీ ఎలబరేట్ చేస్తాం మనం, కోవింద్ కమిటీ ఏం చెప్పింది, లేకపోతే ఇంకొన్న మెరిట్స్, అండ్ దెన్ ఆల్సో విల్ గో ఫర్ డిమెరిట్స్. కంక్లూజన్లో మటుకు ఏ లేయర్ ఆఫ్ ఫేవర్ షుడ్ బి ఇన్సైడ్ ఫర్ ద డెమోక్రసీ విచ్ రిక్వైర్స్ కన్సెన్సస్. ఇఫ్ ఏదో రీజనల్ క్లస్టరింగ్ అని వచ్చాడు, మంచి ఐడియాస్ ఇందులో కూడా వచ్చింది. అన్నీ చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని మనం లాగేసాం అంతే. ఎక్స్పర్ట్స్ ఇది ఇవన్నీ రీజనల్ క్లస్టరింగ్ చేయొచ్చు అని కొన్ని స్టేట్ చేసి పైలట్గా చూడొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేసి. Yes, sir, pilot. బిఫోర్ అంటే బిగ్ డెసిషన్ కాబట్టి దీన్ని ఓవర్ నైట్ వెళ్ళిపోతే ఉన్న ఇంప్లికేషన్స్, ఫ్యూచర్ ఇంప్లికేషన్ డిఫరెంట్గా ఉంటాయి. ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా అందులో కనబడింది. అప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఆర్ నేచర్ ఆఫ్ అవర్ ఫెడరల్ స్ట్రక్చర్ ఇస్ గోయింగ్ టు చేంజ్. Yes, సెంటర్ sir. ఆల్రెడీ పవర్ఫుల్ బై బర్త్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. సెంట్రల్ యూనియన్ ఈ స్ట్రాంగర్ ఇన్ ఇండియా, ఎవ్రీవన్ నోస్. Yes, ఇంకా quasi federal. వీకెన్ అవుతుంది కదా. అపోజిషన్ అనకూడదు, దట్ ఈస్ డైవర్సిటీ అనేది ఇంకా వీకెన్ అవుతుంది కదా. ఈరోజు ఇండియా స్ట్రెంతే ఎవరు ఇమేజిన్ చేయలేదు. వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా నెగిటివ్గానే ఉండేవారు, ఇండియన్ డెమోక్రసీ, ఇండియన్ నవ్వుకునేవారు. ఈరోజు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు వాట్ కైండ్ ఆఫ్ Yes, sir. వైబ్రెన్స్ డెమోక్రసీ ఇండియా ఇస్ అని. ఎందుకంటే ఇంత డైవర్సిటీతో కొలాప్స్ అవుతుందని ఫీల్ అయ్యారు అందరూ. మొక్కలు ఎప్పటికీ అవ్వదని వాళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే కల్చరల్ యూనిటీ సో స్ట్రాంగ్ ఇన్ ఇండియా. అది ఎవరు గుర్తుపట్టలేపారు. యాక్చువల్గా ఇండియా వాజ్ నెవర్ ఏ సింగిల్ నేషన్, Yes, sir. వాజ్ ఓన్లీ ఏ కల్చరల్ యూనిటీ, ఇట్ వాజ్ ఆల్వేస్ సింగిల్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. సో ఈ విధంగా మనకి ఈ దీంట్లో ఇది నీకు ముందు ఇవ్వలేదు కదమ్మా, జనరల్ క్విక్ రివిజన్ అని మంచి పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఇచ్చామా? ఇచ్చింది సార్. Yes, sir. చాలా ఎలాబరేషన్ ఉంది ఇందులో, ఆర్టికల్స్. Yes, sir. రివిజన్ బాగుంటుంది సార్. సో నీకు సార్ మంచి నాకు ఒకసారి ఇది 7.5 మార్క్స్ వచ్చింది. వెరీ ఐప్యాడ్ లో ఎలా డౌన్లోడ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్, అదొకటి నాకు హెల్ప్ చేస్తారా సార్? అమ్మా ఐప్యాడ్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేయడం అర్థం కావట్లేదు సార్. చెప్తాను. అది క్లాస్ ప్లస్ అని కొట్టి డౌన్లోడ్ చేసుకోవాలి. మన ఓఆర్జీ కోడ్ ఉంటుంది, మన ఆర్గనైజేషన్ కోడ్ నేను ఇస్తాను. క్లాస్ ప్లస్ ఏంటి సార్ అది? క్లాస్ నేను ఇస్తాను, నీకు మెసేజ్ కింద పెడతాను. కరెక్షన్ ఓకే కదా, డిజిటల్ టెక్నాలజీ కదా, నేను పెడతాను. దాన్ని బట్టి నువ్వు వచ్చేసి అవుతుంది. కాదమ్మా, ఓకే. నువ్వు ల్యాప్టాప్ పెట్టుకోవడమే కరెక్ట్. ఇది మేము ఎందుకు అంటే మేము ఇచ్చేయగలం, పీడిఎఫ్ ఇస్తే ఇంత కష్టపడి వేస్ట్. ఒక్క క్షణంలో ఖర్చు లేకుండా ఆల్ ఇండియా తిరిగేస్తుంది అది. అవును సార్. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. Yes, sir. చాలా మంది చాలా ఇరిటేటింగ్ ఫీల్ అవుతారు. నిజమే మరి, ఎందుకంటే ఇంత అద్భుతమైన మెటీరియల్ నాకు చాలా, మీరు కాదు ప్రిలిమ్స్ ఇచ్చిన వాళ్ళు అయితే ఎన్ని రోజు కాల్స్ వస్తున్నాయి సార్, మాకు మెటీరియల్ ఇవ్వండి సార్, దండం పెడతామని చెప్తాను. ఐ అండర్స్టూడ్ దే కన్సర్న్స్. కానీ ఇక్కడ మేము ఇస్తే వాల్యూ లేదు. అవును మేము సార్. పని చేయడం ఒక వేస్ట్, కష్టపడడం వేస్ట్, ఇన్ని గంటలు రోజులు తరబడి దీని మీద రీసెర్చ్ చేయడం కూడా వేస్ట్, మా అనుభవాన్ని ఉపయోగించడం అవును వేస్ట్. సో ఇది అర్థం చేసుకొని నేను చెప్తున్నాను, పెద్ద కాస్ట్ ట్యాబ్ అంటే 15,000 కూడా వస్తుంది. అండ్ సరి ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ తీసుకున్న 15,000 కూడా 20,000 కూడా వస్తుంది. స్క్రీన్ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ ఉంది ఎందుకంటే సార్, కానీ మీకు ఐప్యాడ్ PDFలు హ్యాండీగా ఇవన్నీ కూడా 1 డే ఇస్తా, ప్రింట్ కాపీ ఇస్తా, 1 డే ఇస్తా. ఏ డే అంటే త్వరలో వస్తుంది, మీరు లోపల చదువుకుంటూ ఉండండి. నేను మెషినే కొంటున్నా, ప్రింటింగ్ బయట చేయించను, నా దగ్గరే ప్రింట్ చేయిస్తాను, చేసి ఇస్తాను. నేను ఆల్రెడీ ఆ ప్లాన్లో ఉన్నాను. దీంట్లో కొంత టెక్నికల్ సపోర్ట్ మాకు లేక లేట్ అవుతుంది అంతే. సో ఇప్పుడు ఆస్క్డ్ యాజ్ జనరల్ ఎస్సే, లెట్స్ కమ్ టు అవర్ సెకండ్ పాయింట్. నీ ఎస్సే చాలా బాగా వచ్చింది, 7.5 మార్క్స్ అంటే
నీకు ఇంట్రొడక్షన్లోని కంక్లూజన్లో తగ్గిస్తాడు వాడు. వాడి మాట నువ్వు వింటలే. నేను కాదు కదా ఇచ్చింది. వాడి మాట నువ్వు వింటే ఇచ్చేస్తాడు, అది కూడా ఇచ్చేస్తాడు. వాడు చెప్తాడు క్లియర్గా, అమ్మ నువ్వు నాకు ఎలాగా ఉండాలని చెప్తాడు. ఇంకా వాడు మార్చు, నేను మారుస్తాను కాబట్టి కొన్ని పాయింట్స్. ఐ వాంట్ టు మేక్ స్లైట్ చేంజెస్ ఆల్సో. పెద్ద ఏం లేదు, ఇదే స్ట్రక్చర్ ఇదే ఉంటుంది. కానీ వెన్ ఎవర్ యూ రైట్ ఏ న్యూ పాయింట్, ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇట్ షుల్ బి గివెన్ మార్క్. మోడల్ ఆన్సర్లో ఉన్నదే కాదు, లేనిది కూడా మనీ పెట్టబోతున్నా. మీరు ఓన్గా రాయొచ్చు కదా, రాయకూడదు అంటే తప్పది. రెలవెంట్ కాదో చెక్ చేసుకుంటే, రెలవెంట్ అయితే 3 మార్కులు 3 ఉందా లేదా అనేది ఇష్యూ కాదు ఇక్కడ. మీకు ఐడియా రావచ్చు, అదే Yes. ఐడియా రాయొచ్చు. దట్ స్పేస్ ఐ విల్ గివ్ ఇన్ దిస్ ఎవల్యూషన్. అది ఒక్కటే యాడ్ చేస్తాను. ఇది Okay. చాలా బాగా, ఇది కనుక మీది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇదే హెల్ప్. ఎందుకంటే 3 ఎస్ఏలు రాయాలి మీరు, ఒకటి కాదు. ఇలాంటి కాంటెక్స్ట్లో ఇలాంటి డైనమిక్ అవును సార్. చాలా అవసరం. ఇప్పుడు ఒకటైతే పర్వాలేదు, ఒకటి కాదు, 2, 3 ఉన్నాయి. సో అలాంటప్పుడు చాలా వరకు థీమ్స్ ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్లో మీకు జనరలైజ్గా ఇచ్చే అవకాశం ఉంటాయి. మన పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 పెద్దగా ఉండవు, కానీ 2, 3, 4 వీటిలో చాలా థీమ్స్ ఎస్ఎల్గా వచ్చే అవకాశం ఉంటాయి. సో అలాంటివి కూడా నేను లిస్ట్ ఇచ్చాను ఇంతకుముందే, మీకు మన గ్రూప్లో పెట్టాను కోర్సులో. ఈ ఫాస్ట్ జనరల్ ఎస్ఏ 50 మార్క్స్ 18 వర్డ్స్ ఎలా చేయాలనేది వానికి మంచి టేబుల్ ఇచ్చాడు ఇందులో. ఒకటి పారామీటర్, జిఎస్ మెయిన్స్ 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఎస్ఏ పేపర్ చాలా బాగా ఇచ్చాడు. ఇది వెరీ వెరీ బ్యూటిఫుల్. వర్డ్ లిమిట్ ఇక్కడ తేడా ఉంది. అప్రోచ్ ఫ్యాక్చువల్, ఆర్టికల్ బేస్డ్, క్రిస్ప్, అంతే కదా, షార్ట్గా వెళ్తాం మనం. ఇక్కడ To the point. అనలిటికల్, ఫిలసాఫికల్, మల్టీ డైమెన్షన్. అంటే డిఫరెంట్ డైమెన్షన్ వాడు అడిగిన అడగకపోయినా మనం డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 రకాల క్వశ్చన్గా తయారు చేసాం దీన్ని. ఇదే క్వశ్చన్ 5 డైమెన్షన్స్తో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చాను మీకు ఇందులో. ఆ 5 డైమెన్షన్లు వీడు అడగకపోయినా చిన్న పాయింట్స్ కింద రాసేవచ్చు. Yes. ఎస్ఏ కదా, 10 మార్క్స్. అవును సార్. అందుకని మొత్తం టోటల్గా రాకపోయినా బ్రీఫ్గా రాయొచ్చు, లేదా ఎలాబొరేట్ చేసుకోవచ్చు అని బాగుంది అది. అందుకని వీడు అడుగుతుంది మల్టీ డైమెన్షనల్గా రాయమంటున్నాడు. అంటే కొన్ని డైమెన్షన్స్ని హైలైట్ చేయాలి. లాజిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డిస్కస్ చేసుకోవాలి. డెమోక్రసీ యాంగిల్ ఆల్రెడీ ఉంది, స్ట్రక్చరల్. సో అప్రోచ్లో ఈ మార్పులు మోర్ అనలిటికల్గా ఉండాలి దానికన్నా. ఎందుకంటే దానికి స్పేస్ లేదు కదా, మీరు మోర్ లాజికల్, Yes. మీరు అక్కడ అన్ని రాయలేరు. ఇక్కడ ఆలోచన మీకు సొంతంగా అనిపించింది, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది చేయొచ్చు. ఫిలసాఫికల్, మల్టీ డైమెన్షనల్, ఇంకా మోర్ అనలిటికల్ చేయొచ్చు. మనం అక్కడ స్ట్రక్చరల్ అనలిటికలిటీ ఇవ్వగలుగుతాం 250 వర్డ్ ఎస్ఏలో. ఇక్కడ మోర్ అవును సార్. వర్డ్ పరంగా కూడా డిస్క్రిప్టివ్గా కూడా రాయొచ్చు అనలిటికల్. Elaborate చేయొచ్చు. యా, Yes, లాజిక్, sir. కాజు, ఎఫెక్ట్, లింక్, ఈ డైలెక్టికల్ సీక్వెన్స్ ప్రకారం ఒక ఆర్గ్యుమెంట్ చేయటానికి అక్కడ స్పేస్ ఉంది మనకి. ఫిలసాఫికల్ Yes. అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నది. ఇట్ షుడ్ బి వెయి చేసినప్పుడు మనీ ఆర్ ఫండ్స్ ఆర్ డెమోక్రసీ, స్ట్రెంత్ ఆఫ్ అవర్ ఇండియన్ డెమోక్రసీ అనేది విషయం వచ్చినప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫేవర్ డెమోక్రసీ. ఈ కాస్ట్ అవుతుంది అన్నది మనం వెయి చేయలేము. అందుకనే మనం ఫేస్డ్ మేనర్లో, మనం రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫేస్డ్ మేనర్లో వెళ్తాం, పైలట్ ప్రాజెక్టింగ్ చేస్తాం, రీజనల్ క్లస్టరింగ్ చేయొచ్చు. ఇలాంటి వే ఫార్వర్డ్ సలహాలు ఇస్తాం వాడి. అట్ ద సేమ్ టైం ఇంట్రొడక్షన్లో మనం ఖచ్చితంగా ప్రియాంబుల్, పొలిటికల్ సంబంధించింది అయితే ప్రియాంబుల్ని మనం కోట్ చేయడం చాలా మేలు జరుగుతుంది. అన్ని ఇంట్రొడక్షన్లో అయిపోవాలి. మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత నెక్స్ట్, లేదా దాంతోనే స్టార్ట్ చేయొచ్చు కూడా. వాడికి మొదటే అర్థమైపోద్ది, మీరు ఏం చెప్పబోతున్నా కూడా తెలిసిపోద్ది. వి స్టార్ట్ విత్ వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్, అసలు అందరికి నేను ఎప్పుడు ఇదే సలహా ఇస్తాను. అక్కడ అండర్లైన్ చేసేది ద సోర్స్ ఆఫ్ పవర్ అకార్డింగ్ టు ది ప్రియాంబుల్ ఈస్ పీపుల్. వాళ్ళకి అవకాశం ఇచ్చి తీసుకోవాలి ఇలాంటి బిగ్ డెసిషన్స్ అన్నట్టుగా కూడా మనం కంక్లూజన్లో ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ కోట్ చేసి వెళ్ళిపోతాం. సో ఇక్కడ పీపులే సోర్స్ అన్నప్పుడు యాంగిల్ నుంచి డెమోక్రసీ ఏంటంటే పీపుల్ డిసైడ్ చేయాలి అల్టిమేట్లీ. ఒక కాన్స్టిట్యూషన్, ఒక పార్లమెంట్, ఒక పద్ధతి, అమెండ్మెంట్ అన్నీ ఉన్నాయి, దాని ప్రకారం వెళ్తారు. వెళ్ళినా కూడా ఇలాంటి బిగ్ డెసిషన్స్ ద వే ఇట్ ఇన్ఫ్లుయెన్స్ వెరీ బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఆఫ్ ది గివెన్ బై సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టులో స్టిల్ ఏ కేసు. ఏమవుతుందన్నది పక్కన పెడితే డెఫినెట్గా కోర్టుకి వెళ్తుంది ఇది.
వీళ్ళు పాస్ చేసినా వెళ్తుంది, ఎవరు ఆపలేరు దాన్ని. కాబట్టి అదొకటి. ఇంకా నెక్స్ట్ కంటెంట్ స్టైల్ ఏ మార్పులు తేవాలి. సైట్ ఆర్టికల్స్, కమిటీస్, కేసెస్ అంటే రిపోర్ట్ అకార్డింగ్ టు కోవింద్ కమిటీ రిపోర్ట్ అంత విడిగా రాయలేకపోయాం కదా అక్కడ మనం. ఇక్కడ డీటెయిల్గా రాయొచ్చు. కోవింద్ కమిటీ ఏం చెప్పిందంటే ఫస్ట్ ఫేజ్లో ఇది తీసుకురమ్మంది, సెకండ్ ఫేజ్లో లోకల్ బాడీస్ అంతే. అలాగే డిఫరెంట్ గ్లోబల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. అది కూడా మనం ఎన్హాన్స్ చేసుకోవాలి. గ్లోబల్ డైమెన్షన్ ఎక్కడైనా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మన ఇండియాలో ఉన్నది మనం కోట్ చేసిన పెద్ద వాల్యూ కాదు. ఎందుకనంటే అప్పట్లో సింగిల్ పార్టీ ఏముంది, అపోజిషన్ లేదు, ఇన్ని డైవర్సిటీ లేదు పొలిటికల్గా. నెహ్రూ Yes, sir. ఏరాలోని, ఇందిరాగాంధీ ఏరాలోని అంతా ఇందిరాగాంధీకి వచ్చేసింది, కానీ నెహ్రూ ఏరాలో లేదు పొలిటికల్ డైవర్సిటీ. సింగిల్ పార్టీ స్టేట్లోని సెంటర్లోని బోల్డ్ చోట్ల ఉంది. కాబట్టి అక్కడ ఏమి ఇష్యూ రాలా, ఇక్కడ ఇష్యూ వస్తుంది ఇప్పుడు. సో అదొకటి. సైట్ ఆర్టికల్స్, కమిటీస్ అండ్ కేసెస్ డైరెక్ట్లీ అక్కడ మనం చేయలేకపోయి ఇక్కడ చేయాలి. ఇకపోతే వీవ్ ద ఫ్యాక్ట్స్ ఇంటూ ఫ్లోయింగ్ ఆర్గ్యుమెంట్, అదే ఇంతకుముందు అనుకున్నాం. లాజికల్ కనెక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ విత్ బ్రాడర్ థీమ్స్, డెమోక్రసీ, ఫెడరలిజం, నేషనల్ బిల్డింగ్. ఇవే కదా మూడు మూడు ఐటమ్స్ మీద మనం కంటెంట్ స్టైల్ కొద్దిగా మార్చవచ్చు ఎస్ఏగా రాసేటప్పుడు అనేది మనం. ఇక సెక్షన్స్, ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్, అది ఇప్పుడు షార్ట్ బుల్లెట్స్ మనం ఎప్పుడు చెప్తున్నదే. అది ఇక్కడ ఇంట్రొడక్షన్ నేనేమన్నా మళ్ళీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేదా బ్యాక్గ్రౌండ్ అనేవచ్చు, పెద్ద హిస్టరీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ అనేవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది, ఎవరు ఇచ్చారు, లా కమిషన్, 999 Last start time. Yes, sir. అట్లా. ఆ తర్వాత ఏం డిస్కషన్, డిబేట్ జరిగింది, ఏం జరిగింది, ఎవరు అపోజ్ చేస్తారు, అవి కూడా రాసుకో. అట్లా హిస్టారికల్ ఈ రోజుకి అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, దానికి మనం టేబుల్ కూడా ఇచ్చాం ఇందులో, వరుసగా ఏం జరిగింది అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అదొకటి గ్లోబల్ డైమెన్షన్, ఇంకెక్కడైనా జరిగిందా ఇలా. ఎందుకంటే డెమోక్రసీ మన దగ్గరే కాదు కదా. వీడు అవన్నీ Yes, sir. స్టడీ చేసినారు, నాకు అనిపించింది అవన్నీ చిన్న డెమోక్రసీస్ కదా, అంత పెద్ద Yes, sir. అంత దేశం, అంత పెద్ద దేశాలు కాదు, అంత డైవర్సిటీ కూడా వాళ్ళకి లేదు, మనకున్న డైవర్సిటీ. ఈ కాంటెక్స్ట్లో డిస్సాటిస్ఫాక్షన్ లీడ్ చేస్తుంది డెమోక్రసీ. అది మోర్ డేంజరస్ ఇన్ ది ఫ్యూచర్, ఇన్ ద లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా హేస్టీ డెసిషన్ అయితే తీసుకోకూడదు ఈ విషయంలో. దీన్ని గ్రాడ్యువల్గానే ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా అవసరం అవుతుంది. మొత్తం ఎంటైర్ కంట్రీకి కూడా కాదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే తప్పే. Region phase. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఎవరు అబ్జెక్షన్ చేయరు, దానికే అవట్లే ఇప్పటి వరకు. అది ఎవరు అసలు అపోజిషన్ కూడా చేయరు. వాళ్ళు మహా అయితే వితిన్ ఇమ్మన్నారు అంతే, బీసీలో వితిన్ ఇవ్వండి అంటూ అడిగారు, బీసీలు బీసీకి చెందేలాగా అన్నట్టు. ఎందుకని ఉమెన్ రిజర్వేషన్లో ఉన్న డైమెన్షన్ మెరిట్ బేసిస్ మీద అడిగారు, అయినా అది అవట్లేదు కదా. దీనికి ఎందుకు అంత కంగారు? కంగారు ఏంటంటే ఇక్కడ నేషనల్గా ఒక యూనిటీ ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అయిపోయింది. ఆ స్ట్రాంగ్ అంటే వాళ్ళు ఇంపోజిషన్ వైపుకి వెళ్తున్నారు, బికాస్ దే బికమ్ పవర్ఫుల్. నెంబర్ వైజ్ రాజ్యసభలో కూడా అయిపోయారు. స్టేట్స్ ఎన్ని పవర్లో ఉన్నాయన్న వైపు కూడా వాళ్ళే ముందు వే చేస్తారు. సో అలాగే మనకి కంటెంట్ స్టైల్లో మార్పు తీసుకొచ్చాం. సెక్షన్స్లో 4-5 థీమాటిక్ సెక్షన్స్ మనం కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్న లాజిస్టిక్ ఎక్స్పెండిచరే కాకుండా లాజిస్టిక్స్, జ్యుడిషియల్ స్క్రూటినీ అది కూడా రాసుకోవాలి, గ్లోబల్ ఎక్స్పీరియన్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సెక్షన్స్ని పెంచుకోవచ్చు అనమాట ఎస్ఏలో. అంతే కదా, మనం ఇప్పుడు 250 వర్డ్స్కి రాసాము, ఇప్పుడు 800 రాసినప్పుడు ఇలాంటివి రాసుకొని ఇప్పుడు మనం ఇచ్చిన పాయింట్లన్నీ మొత్తం పెట్టేవని కూడా అర్థం కాదు. ఎంతవరకు కుదిరితే అంతెందుకు ఇక్కడ వర్డ్స్ బట్టి కూడా ఏ వర్డ్స్ ఎన్ని పెట్టాలో కూడా క్లియర్గా ఇచ్చాం. ఎలాబరేట్ చేసినప్పుడు 800 వర్డ్స్ని నువ్వు ఎక్కడ ఎన్ని వాడాలి కూడా క్లియర్గా ఉంది మన దాంట్లో ఎస్ఏలో. చూసారా మీరు అది? Yes, sir. ఇంట్రడక్షన్కి ఇన్ని వర్డ్స్ వాడండి దీన్ని అంటే 800ని స్ప్లిట్ చేసి. సో దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ అక్యురసీ, హై అక్యురసీ ఆర్ లీడింగ్ టు దిస్. థీమాటిక్ యాక్షన్స్, సెక్షన్స్, కంక్లూజన్ ఆల్ ఇన్ ప్రోజ్ గ్రాఫ్స్. అంటే డిజైన్ అవసరం లేదు, రాసుకుంటే స్పేస్ ఉంది మనకి. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కదా మనం ఏదైనా బొమ్మలు వేస్తామో అది అవసరం కూడా ఇంకా లేదు దీంట్లో. ఇకపోతే మార్క్స్ డ్రైవర్, కవరేజ్ అప్ స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ పాస్ అయిపోతాయి. అమెండ్మెంట్ అవకాశం ఉంది, కాన్స్టిట్యూషన్ ప్రకారం అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ బ్యాలెన్స్, డెప్త్ ఆఫ్ అనాలిసిస్, ఆర్టికులేషన్, క్వాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇది పెరగాలి. అక్కడ కుదరదు కదా. ఇప్పుడు యాక్చువల్గా మీరే ఎస్ఐకి ఇస్తే వద్దన్న మీనింగ్ రాసేస్తారు, ఇప్పుడు అక్కడ రాయలే. ఎందుకు రాయలేదు?
యూ ఫీల్ దట్ లిమిటెడ్ టైం కదా. మీనింగ్ ఇప్పుడు ఎస్ఏ Yes. మీరు నేను చెప్పకుండా మీరు రాసేస్తారు. వాట్ ఈజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ అవును సార్. చాలా బ్రీఫ్గా ఉంది. ఇంకా దాన్ని ఇంకా 2 లైన్లు పెంచుకొని కూడా రాసుకోవచ్చు. లోక్సభ అండ్ ఎలక్షన్స్. ఇక్కడ నాకు గ్లోబల్ ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే అక్కడ అన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బేస్ మీద ఉన్నాయి డెమోక్రసీస్, విచ్ ఈస్ సుపీరియర్ మోడల్ దాన్ ఇండియా. Yes, అంటే మన sir. ఎమ్మెల్సీ ఎలక్షన్, రాజ్యసభ మెంబర్ ఎలక్షన్, అలాంటి దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. ఐడియా ఉందా మీకు? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ Yes. ఫస్ట్ పోస్ట్ సిస్టమ్, దట్ Yes, ఈస్ sir. First past. Yes, sir. First past. ప్రిఫరెన్స్ ఓట్ అమ్మా, ప్రిఫరెన్స్ ఓట్ అంతే. Yes, 50% sir. ప్లస్ వచ్చేదాకా ప్రిఫరెన్స్ ఇచ్చి After మార్చుకుంటారు. that, yes, sir. సో దట్ కైండ్ ఎమ్మెల్సీ Majority కేసు ఉంటారు కదా ఎలక్షన్. సరిపోతుంది. ఇంక ప్రపోర్షనల్ అది రిప్రజెంటేషన్. చాలా Yes. స్టాబుల్ డెమోక్రటిక్ మోడల్, ఎలక్షన్ మోడల్ అది. అది వస్తే ఇండియాలో క్యాస్ట్ పోతుంది, రిలీజియస్ డివిజన్ కూడా పోతుంది, మొత్తం Yes, sir. స్టాప్ అయిపోతాయి. అది చాలా ఇప్పుడు రాజ్యసభకి ఉంది కదా సార్, రాజ్యసభకి ప్రెసిడెంట్స్ అలాంటి కి ఉంది. మంచి చేయట్లేదు వీళ్ళు రిఫార్మ్స్. అవి చేస్తే అసలు ఇండియా పట్టిన దరిద్రం వదిలిపోద్ది, ముందు కులం పోద్ది, మతం. ఎందుకంటే ఆ కులం మతం పేరు మీద ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ని కొన్ని పార్టీలు, కొన్ని లోకల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, సార్. ఆ, వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఇప్పుడు అలాగే వేస్తారు. ఇక కొంతమంది ఐడెంటిటీ కొనవచ్చు. పాలిటిక్స్. అందుకని కొంతమంది కొనగలుగుతున్నారు. 60-70% కొనడం అంటే ఎవరి తరం కాదు. అవును సార్. ఇది నౌ పాలిటిక్స్ బికమ్స్ ఎ బిజినెస్. అప్పుడు అది ప్రాఫిటబుల్, ఐడెంటిటీ పాలిటిక్స్. అప్పుడు ప్రాఫిటబిలిటీగా ఉండదు. అరే 60-70% కొనాలి మాటల, మనం ఒక్కొక్కరు 2,000 5,000 అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అవును సార్. అది ఇంపాసిబిలిటీ అయిపోద్ది వాళ్ళకి. ఇది నో మోర్ ప్రాఫిటబుల్. ఎప్పుడు చేస్తారు బిజినెస్? ప్రాఫిట్ వచ్చినప్పుడు చేస్తారు. ఎస్ సార్. ఆ స్థాయిలో ఓట్లు కొనాలంటే అది ప్రాఫిటబుల్ కాదు, అది చాలా రిస్కీ అవుతుంది. అందుకని చాలా మన డెమోక్రసీకి ఉన్న వీక్నెస్ పోవాలంటే అది కూడా తేవాలి. ఇది చాలా చోట్ల మీరు కోట్ చేసుకోవచ్చు. ఇలాంటి అవును ఐడియాస్ సార్. మాత్రం జర్నలిస్ట్ చాలా కాంటెక్చువల్గా మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటే అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తాయి. అక్కడే మీకు ఇతరులకి తేడా వస్తుంది. కొన్ని బేసిక్ ఐడియాస్ అనమాట, వాట్ ద ప్రాబ్లమ్ ఇండియన్ డెమోక్రసీ హ్యావ్. అలాగే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సోషల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, పొలిటికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఒక బ్రాడ్ బేస్డ్ కన్సెన్సస్ ఆర్ మెరిట్ బేస్డ్ ఆర్గ్యుమెంట్స్ని ముందుగా రెడీ చేసుకోవాలి. దాన్ని కోట్ చేయడానికి సఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ చెప్పాం, ప్రియాంబుల్ కోట్ చేస్తే మీకు అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు మీ మార్కులు. ఎందుకంటే ఇది కాంటెక్స్ట్ అంతే. ఇండియన్ డెమోక్రసీకి ఆత్మ ఏదైనా ఉందంటే అది ప్రియాంబులే కదా, ద సోల్ Yes, ఆఫ్ sir. Constitution. డెమోక్రసీ. కాబట్టి దాన్ని హైలీ రెవల్యూషనరీ కూడా. ఇప్పుడు అందులో 6 పదాలు తీసేద్దాం అంటున్నారు. ఏ పదాలు? అది కూడా ఇష్యూ, మీరు రాసుకోవచ్చు. సోషలిస్ట్ అనే పదం వద్దు. Just యాడ్ చేసి సెక్యులర్, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ. ఓ, అది తీయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు దాన్ని ఎవరు డిమాండ్ అవును. చేస్తారు? ఏదో ఒక మంచి క్వాలిటీ మనం రాసుకోవడానికి ఒక పవర్డ్ పోద్ది, స్టూడెంట్స్ రాసుకోవడానికి ఒక మంచి పాయింట్ పోద్ది. ఏదో ఇందిరాగాంధీ మ్యామ్ పెట్టారు, అది తీసేయాలి మనం అని చెప్పి అదే ఒక థాట్ తో తీసేయాలి అంటున్నారు సార్. వాళ్ళు ఒక బయాస్డ్గా ఆలోచిస్తున్నారు. అంటే నా సోషలిస్ట్ అంటే Yes, sir. సోషలిస్ట్ అంటే కమ్యూనిస్ట్ అని కాదు, లేకపోతే రష్యన్ సోషలిజం అని కాదు కదా. ఇండియన్ సోషలిజం అంటే ఇంతే, ఎలా ఉందో అలాగే ఉంటుంది అంతే. గాంధీ అండ్ సోషలిజం అని చెప్పి కూడా మెన్షన్ చేస్తారు సార్. అది అలాగే ఇంకేమో సెక్యులర్ తీసేద్దాం అంటాడు. మీనింగ్ లెస్, ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్ సార్. అది కూడా ఎస్ ఇంపార్టెంట్. సార్. ఇవన్నీ అంటే ఆర్గ్యుమెంట్స్ అలా ఉన్నాయి, దాన్ని మనం సపోర్ట్ చేయలేము. ఎస్ఏలు చేయలేదు, చేయకపోయినా వాడు ఏమనుకోడు. సో ఆ విధంగా మనకి సెక్షన్స్ని ఇలా పెంచుకోవడం, అలాగే మనకి కవరేజ్ ఆఫ్ బ్యాలెన్స్, డెప్త్ ఆఫ్ అనాలిసిస్, ఆర్టికులేషన్, క్వాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొంత పెంచుకోవాలి. జనరల్ ఎస్ఏలో మీకు స్పేస్ ఎక్కువ ఉంది, టైం ఎక్కువ ఉంది, వర్డ్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి. అలాగే మనకి జిఎస్లో అయితే మామూలు షార్ట్ ఎస్ఏకి అయితే 2-3 కీ ఫ్యాక్ట్స్ సరిపోతాయి. ఇక్కడ నీడ్స్ రిచర్ యూజ్ ఆఫ్ హిస్టరీ, కంపారిటివ్ గ్లోబల్ కాంప్లెక్సెస్, కంపారిటివ్స్, కరెంట్ డెవలప్మెంట్స్, కోడ్స్. అప్పుడు అన్నీ రాయాల్సి వస్తుంది. 2-3 ఏమున్నాయి మనం నేర్చుకున్నవన్నీ రాయొచ్చు ఇందులో జనరల్ Yes, ఎస్ఏ. sir. సో ఈ విధంగా ఏంటంటే కోర్ట్ గురించి ఎవరు వరీ కాకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా ఈజ్ ఇంపార్టెంట్, అది మీ కోర్టుగా రాసేయండి. నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు ఏ కొటేషన్ తెలీదు. 25th సెంచరీ అన్నాను, నేను ఎప్పుడు చదవలే, ఎప్పుడు ఆర్టికులేషన్ చేయలేదు, ఎగ్జామ్ ముందు డిజైను చేసుకోలేదు. 99లో రాసిన సివిల్ సర్వీస్ మెయిన్స్లో రైట్ అబౌట్ 21st సెంచరీ అని ఉంది, ఇచ్చారు క్వశ్చన్. నేను కొటేషన్ మొత్తం స్టార్ట్ చేసి, ఆ కొటేషన్ నాదే, మన స్టోరీ మనమే రాసుకో, నాకేదో దాంతో ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది టైం.
సో టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అని మొదలుపెట్టాను.